నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాను ముంచెత్తిన వరదలు, 37 మంది మృతి. కరోనా మరణాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణం, కేసు వేసేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు. ఏపీలో పోటెత్తిన ఓటర్లు, పులివెందులలో ఓటు హక్కు వినియోగించిన ముఖ్యమంత్రి జగన్, ఫ్యాన్ గాలి హోరంటున్న విశ్లేషకులు. తిరుపతిలో ఓటు వేసిన టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. ఉండవల్లిలో నారా చంద్రబాబు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగం. తిరుపతిలో పోటెత్తిన వృద్ధులు, మహిళలు, ఫ్యాన్ కు సంపూర్ణ మద్దతు. ఓటు వినియోగానికి తరలిన జనం, నిర్మానుష్యంగా మారిన ఆర్టీసీ బస్టాండ్. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇండోనేషియాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షం కారణంగా ఇండోనేషియాలో పశ్చిమ సమత్రా ప్రావిన్స్లో వరదలు ముంచెత్తడంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. మరో 18 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. వరదలు ముంచెత్తినట్లుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వరదల కారణంగా భారీగా బురద చేరిందని తెలిపింది. దాదాపు 5 జిల్లాలపై ప్రభావం చూపించిందని చెప్పింది. ఇక రంగంలోకి దిగిన సహాయ బృందం పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. ఎంత నష్టం జరిగింది అన్న దానిపై అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ను కూడా మెరుపు వరదలు ముంచెత్తాయి. దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రాజెనికా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కొందరిపై ప్రతికూల దుష్ప్రభావాలు చూపించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు ఇచ్చారు. అయితే ఈ వ్యాక్సిన్ రోలౌట్లో పాల్గొన్న ప్రభుత్వ సంస్థల అధికారులపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై దావా వేయాలని దేశవ్యాప్తంగా బాధిత తల్లిదండ్రుల బృందం భావిస్తోంది. ఆస్ట్రాజెనికా రూపొందించిన కోవిడ్ టీకా కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక థ్రోంబోసైటోపీనియా సిండ్రోమ్తో రక్తం గడ్డకట్టే ప్రమాదకరమైన పరిస్థితికి కారణమవుతుందని యూకే కోర్టులో ఆస్ట్రాజెనికా అంగీకరించింది. ఆ తర్వాత పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు కేసు వేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్కు చెందిన రచనా గంగు, కోయంబత్తూర్కు చెందిన వేణుగోపాలన్ గోవిందన్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం తమ ప్రియమైన వారిని కోల్పోయిన 8 కుటుంబాలు కలిసి వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరికొన్ని కుటుంబాలు వీరితో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ 8 కుటుంబాలు బెంగళూరు, హైదరాబాద్, కేరళ, ముంబై, కోయంబత్తూర్, కపుర్తలాకు చెందినవి. తల్లిదండ్రులు తయారీ సంస్థతో పాటు ప్రభుత్వ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నిన్న సాయంత్రమే జగన్ దంపతులు పులివెందులకు చేరుకున్నారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు వెళ్లారు. ఇక ఇవాళ ఉదయం 7:30 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ఏపీ ఓటర్లను ఉద్దేశించి ట్విట్టర్లో ఓ సందేశం పంపించారు. నా అవ్వాతాతలందరూ, నా అక్కా చెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతీ యువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అందరూ కదిలిరండి, తప్పకుండా ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. And if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
అలాగే చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన భార్య నారా బ్రహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న ఇంట్రెస్ట్ మరిచిపోలేనిది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, మన భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. మీ ఓటు భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుందన్నారు. సుపరిపాలనకు మీ ఓటుతో నాంది పలకాలి అని చెప్పుకొచ్చారు. 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన సిబ్బందిని కలిశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాతో కలిసి జనసేన చీఫ్ పవన్ చేతివేలుపై సిరాముద్ర వేసి ఈవీఎం మిషన్ దగ్గరకు పంపించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ బరిలో దిగుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ పోలింగ్ కేంద్రం దగ్గరకు భారీగా చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ట్రై చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పవన్ సీఎం అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. ఆ తర్వాత ఓటు వేసిన పవన్ కళ్యాణ్ కీలక సందేశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు. అటు తన అభిమానులకు సైతం పవన్ సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర గుంపులుగా ఉండొద్దని చెప్పుకొచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ 50వ డివిజన్ పరిధిలోని తిమ్మినాయుడుపాలెంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన 223A పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన సతీమణి భూమన రేవతి రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, ఆయన సతీమణి భూమన మోనిషారెడ్డి, సోదరి నిహా క్యూ లైన్లో ఓటర్లతో కలిసి వేచి ఉండి మరీ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు పోలింగ్ బూత్ వెలుపలకు విచ్చేసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని, ఓటర్లు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. 5 ఏళ్లలో ప్రజలు జగన్ ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధిని వారి ఓటుతో రుణం తీర్చుకోనున్నారని చెప్పారు. ఆపేయాలా అన్నటువంటి ఒక గట్టి కుట్ర జరుగుతోంది అని తెలుసుకున్నటువంటి మేము
ఎలక్షన్ కమిషన్కు పదే పదే విజ్ఞప్తులు చేయటం మూలంగా ప్రతి బూతులను కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తోటి పెట్టడం ఎలక్షన్ కమిషన్ అభినందిస్తున్నాం. ఎన్నికలు సజావుగా జరగాలి, ప్రజలందరూ కూడా పోటెత్తుతున్నారు. అవన్నీ కూడా ఫ్యాను గుర్తుకు వెయ్యాలా అన్నది పేదోళ్ల సంకల్పం. పేదోళ్ళందరూ కూడా ఫ్యానుకు, పెద్దోళ్ళందరూ చంద్రబాబు వైపు మొగ్గు చూపుతారని చాలా స్పష్టంగా తెలుసును ముందే. 60% పైగా ఉన్నటువంటి పేదోళ్ల జీవితాలలో వెలుగులు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం 100% నిజం. ప్రజలందరూ కూడా ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ఉన్నారు. 4 సార్వత్రిక ఎన్నికల్లో 19 నుంచి 24 వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పాలన, అలానే తిరుపతిలో మునుమెన్నడూ లేని విధంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది. ఈ ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ దుందిబతో గెలిపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిని చేయబోతున్నారు. చేసింది ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఒక 20 నిమిషాల కిందటనే పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళు ప్రాసెస్ ప్రకారం చేయాల్సినటువన్నీ కూడా చేస్తున్నారు. దానికి కారణం ప్రతిపక్షాలు. పుంగనూరు నియోజకవర్గం సదు మండలం ఎర్రావారిపల్లెలో ఉదయం 7 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం జరిగింది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని శక్తులు అడ్డుకున్నా కానీ భగవంతుడి దయ, ప్రజల అభిమానం. ప్రజాస్వామ్య పండుగలలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర క్యాంపస్ హై స్కూల్లో 254 పోలింగ్ బూత్లో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆయన సతీమణి శోభన స్మిర్తి కుటుంబ సమేతంగా విచ్చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఓటును వేసి సద్వినియోగం చేసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. కొన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి దొంగ ఓట్లు వేసేటువంటి వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు అప్పగించడం జరిగిందంటూ తెలిపారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను గమనిస్తున్నామంటూ తెలిపారు. ప్రతి గంటకు ఓటింగ్ శాతం పెరుగుతుందని, ఏ పోలింగ్ బూత్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోందో ఆ కేంద్రాలలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామంటూ పేర్కొన్నారు. గత ఎన్నికల శాతానికంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. 2019 జనరల్ ఎలక్షన్ కన్నా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా నమోదవుతుంది. ఆ నమ్మకంతో స్వీప్ కార్యక్రమాలుగా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. ఉదయం 2 to 3 hours 7 to 10 ఆ మధ్యలో ఎప్పుడు కూడా ఈవీఎం సంబంధించి కొన్ని సమస్యలు రావడం, క్యూ లైన్ కొద్దిగా లాంగ్ క్యూ లైన్ ఉండడం, ఇలాంటివి కొన్ని సమస్యలు వచ్చాయి. ఎప్పటికప్పుడు అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బూత్ లెవెల్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు దాకా కొనసాగించడం జరిగింది. ఆ నమ్మకంతోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతే మేము ముందుకు వెళ్తున్నాము. తిరుపతి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ మద్దుల గురుమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని సొంత గ్రామమైన మన్నసముద్రంలో తిరుపతి పార్లమెంట్ వైకాపా అభ్యర్థి డాక్టర్ మద్దుల గురుమూర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రంకు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని, ప్రజలందరూ వైకాపా పార్టీ వైపు దృష్టి సారించి ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి కూడా రాష్ట్రంలో వైకాపా అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా ఉదయాన్నే ఉత్సాహంగా ఓటు వేయడానికి బారులు తీరున్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే అభివృద్ధి పథకాలు కావచ్చు,
ప్రజలందరికీ చేరాయి. అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి అని ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ 11వ డివిజన్ తాతానగర్లో ఏర్పాటు చేసిన 85వ నంబర్ గల పోలింగ్ బూత్లో మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7:30 పోలింగ్ కేంద్రంకు చేరుకున్న ఆమె క్యూ లైన్లో వేచి ఉండి ఓటర్లతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇట్లాగే ఓటర్స్ అందరూ కూడా ఉత్సాహంతో క్యూ లైన్లో ఉండి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ తిరుపతి నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అభినయ్ రెడ్డి గారు కానీ, అలాగే పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని కానీ అఖండ మెజారిటీతో గెలిపించుకుంటారు. అట్లాగే మన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు. తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి అకారాంపల్లి పోలింగ్ కేంద్రం 221Aలో కమిషనర్ అదితి సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం అందరి బాధ్యతని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందని, తిరుపతి అసెంబ్లీ పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఎక్కడికక్కడ భద్రతను పెంచి అల్లర్లకు పాల్పడకుండా చూడగలిగామని, ముందస్తు జాగ్రత్త నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. తిరుపతిలో మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా అభివృద్ధి సంక్షేమ ప్రదాత అయిన జగన్కు ఓటు వేయడానికి బారులు తీరామని క్యూలైన్లలోని ఓటర్లు చెప్పడం గమనార్హం. తిరుపతిలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు కంచుకోటలా ఉన్న తిరుపతిలో రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న భూమన అభినయ్ రెడ్డికి అనుకూలంగా ప్రజలు ఓటు వేసినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని ఓటు వేసిన మహిళలు, వృద్ధులు ధీమాతో చెబుతుండడమే అందుకు నిదర్శనంగా తెలుస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో ఓటింగ్ పరిస్థితి కూడా కాకరేపేలా కనిపిస్తోంది. ఈ పోలింగ్లో వార్ వన్ సైడ్ అయ్యేలా కనిపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ కూడా దుమ్ము రేపినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఎండలో బారులు తీరి మరీ మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరిని అడిగినా కూడా అభినయ్కే మా ఓటు వేశామంటూ చెప్పుకొచ్చారు. మళ్ళీ జగన్ సార్ సీఎం కావాలి, ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ క్యూలైన్లలో ఉన్న మహిళలు, వృద్ధులు తెలియజేయడం గమనార్హం. మేము జగన్ పార్టీ, మాకు అన్ని పథకాలు అందాయి, మేము ఓటు హక్కు వినియోగించుకున్నాము. అందరూ చాలా బాగా వేశారు. మేము జగన్కి ఓటేసి మాకు అన్ని పథకాలు అందినాయి కాబట్టి పింఛని మేము పండ్లకు పోయి వచ్చే లోపల మా ఇండ్ల కాడికి వచ్చి నిలబడుకోన్నారు పింఛని ఇచ్చేదానికి. ఇప్పుడు మేము ఆడ పండ్లకు పోవాలా, మళ్ళీ పింఛనీళ్ళు పరిగెత్తుకుంటా పోవాలా. మాకు ఏ ఇబ్బందులు వచ్చేస్తాండే ఇది ఉండి. ఇప్పుడేమో ఇది గెలిస్తే కన్నా మళ్ళీ మేము ముందు టాకిటే ఉంటాం నైనా, బాగుంటాం లక్షణంగా. నేను వేసేది జగన్కేనైనా ఓటు. మాకు జగనన్న మళ్ళా రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. మాకు అమ్మ ఒడి పడుతూ ఉంది, మా ఒక్కడికి విద్యా దీవెన, మాకు బండి ఉంటుంది చూసావా ఆసరా, అవన్నీ వస్తున్నాయి. జగనన్న తోడు అవన్నీ కూడా మాకు చెందుతున్నాయి. మళ్ళీ ఆయనే రావాలని మేమంతా కోరుకుంటున్నాం. తిరుపతిలో ఏర్పాటు చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించడంతో ఓటర్లు గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా కావడంతో ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. మరికొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలోని 26వ డివిజన్లో ఏర్పాటు చేసిన 73, 74, 75 బూత్లు ఏర్పాటు చేయగా ఇందులో 73వ నంబర్ పోలింగ్ బూత్లో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ డివిజన్లో మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లో నిరీక్షించాల్సి వచ్చింది. ఈవీఎం పనిచేయకపోవడంతో టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేసిన తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 5కి చాలా మంది వచ్చి అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే 5 గంటలకు వచ్చారు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా స్టార్ట్ కాలేదు. ఆ ఎలక్ట్రోరల్ అది ప్రెస్ చేసి ఈవీఎం రాంగ్ గా ఉంది, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడైతే మెషిన్ రిపేర్ అయింది, దాన్ని రిజాల్వ్ చేయడానికి వస్తున్నాం అంటున్నారు. 1 అవర్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు, ఏం లేదు.
ఇంతసేపటి నుంచి కదలకపోతే పెద్దవాళ్ళు ఎవరు తినకుండా ఎలా వస్తారు? వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా అవుతా ఉంది. మిషన్ రిపేర్ అన్నారు, ఆ లైన్ కదలే, ఈ లైన్ కదలా, ఈ లైన్ కదులుతుంది. ముసలోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, అందరూ వృద్ధులు అందరూ మంది ఉంటారు కదా, దాటేస్తుంది. అసలు కలితే కదా, ఒక్క మనిషి కూడా కదలలేదు. చూడండి మీరే, పని చేయట్లేదు అన్న. అలాగే 2వ డివిజన్ ఆటోనగర్ పరిధిలోని జడ్పీ హై స్కూల్లో 228, 229, 230, 231 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా ఇందులో 228, 231 పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించడంతో క్యూలైన్లోని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు బాగున్నప్పటికీ పనిచేయని ఓటింగ్ యంత్రాలతో తమ సమయాన్ని వృధా చేశారని, షుగర్ పేషెంట్లు, వయోవృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని చేయలేదు. 31లో కంప్లైంట్ ఇచ్చాము, తహసీల్దార్ కూడా ఫోన్ చేసాము, ఎవ్వరు రాలేదు. అది రెక్టిఫై కావట్లేదు. ఏం చెప్పట్లేదు, వస్తాం ఇంత మటుకు రాలేదు. అవును, ఇబ్బంది అయిపోయింది. పేషెంట్లు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, షుగర్ పేషెంట్లు, బీపీ వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాటర్ అక్కడ ఉంది, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అదే నీళ్లు ఉన్నాయిలే, ఏర్పాట్లు ఉన్నాయిలే. ఈవీఎంలు చెడిపోతే స్పేర్ ఈవీఎం తీసుకొచ్చి పెట్టేది, ఇదే చూసుకోవాలి. 1.5 గంట వెయిటింగ్లో ఉన్నాం, ఇంకా ఇంతవరకు ఓపెన్ కావాలా. ఒక ఓటు వేస్తే 50 ఓట్లు పడతా ఉన్నాయంట. దాన్ని ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబుల్, వాళ్ళు ఇంతవరకు ఫోన్ చేశారా లేదా అది కూడా తెలియదు. అటు పోతే ఎవరు చెప్పడం లేదు సమాధానం. ఎవరు చేశారా? ఏమన్నారు? అట్లా ఉంది. ఇప్పుడు 1.5 అవర్ నుంచి ఉన్నారంటే వెనకుండా వాళ్ళు ఎంతసేపు ఉండాలి? ఇంకా గంట, ఇంకా 2-3 గంటలు పడుతుంది. ఇంకా వేస్ట్. అంతసేపు వయసు ఉండేవాళ్ళంటే ఎంతసేపు ఉంటారు లైన్లో? అవి వెనక్కి తిరుగుకుని పోతే ఓట్లు అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. అప్పటికి ఈ మార్గం అంటే ఎట్లా? అధికారులు సహకరించలేదు. ఇమీడియట్గా వచ్చి ఒక్క సెక్టార్లో ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇమీడియట్గా రిప్లై చేయాలా. దాని టెక్నీషియన్ ఎవరు రావాలి ఇమీడియట్గా. బాక్స్ మళ్ళీ ఇంకో బాక్స్ ఏదైనా మార్చాలా. ఇవంతా పట్టించుకోకపోతే ఎట్లా? తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులన్నీ వారి కోసం వినియోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న సర్వీస్ బస్సుల్లో సగానికి పైగా బస్సులను ఎన్నికల విధులకు తరలించడంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెగ్యులర్ సర్వీస్ బస్సులు సగమే ఉన్నా వాటిని సకాలంలో తిప్పకపోవడంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడ్డారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల అవస్థలు ఇక అన్నీ ఇన్ని కావు. శ్రీ వెంకటేశ్వర బస్టాండ్, శ్రీహరి బస్టాండ్, ఏడుకొండల బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు వారి లగేజీలతో పాటు చంటి పిల్లలను చంకనెత్తుకుని పడిగాపులు కాశారు. ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలతో దోపిడీ చేస్తున్నారని, ఆర్టీసీ ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము వెంకటగిరికి వెళ్ళాలి, బస్సులు లేవు. కాళాశ్వరం మీద వెళ్ళి మళ్ళీ వెంకటగిరికి వెళ్ళాలి. మేము బస్సులు చాలా 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. దయచేసి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రయాణికుల వాళ్ళ యొక్క బాధ్యతను గమనించి బస్సులు అరేంజ్ చేయని కోరుకుంటున్నాం. వస్తుంది అని చెప్తున్నారు, ఎవడొస్తుందో తెలియదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము మదనపల్లి పోలా. నేను 3:15 గంటకి వచ్చినాను. 3:15 గంటకి వచ్చేస్తున్నాను. బస్సు రాలేదు. అక్కడ ప్రైవేట్ బస్సులు జాస్తి రేట్ చెప్తారు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు కాసుకొని ఉన్నాము, రాలేదు. కాళహస్తికి వెళ్ళా, ఎక్కడికి లేదు. చూడండి, జనాలు ఫుల్గా ఉన్నారు. 5 బస్సులకే జనాలు ఉన్నారు. సార్ మేము 45 మినిట్స్ 7:15 ఇంకా ఉన్నాం. వస్తుంది అంటాం. టైం వేస్ట్ అవుతుంది. ఓటేసేకి పే చేయాలి. మేము బెంగళూరు నీకోసమే కాళహస్తికి పోవాలి. చిత్తూరులో శాంతి భద్రతలకు విఘాతం సృష్టించారు తెలుగుదేశం పార్టీ నేతలు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మండి కృష్ణపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఏజెంట్ సురేష్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు టీడీపీ సానుభూతి పరులు కార్యకర్తలు. సురేష్ పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితుడు సురేష్ని పరామర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో అధిక ధరలతో ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. సామాన్యుడి వాహనంగా పిలువబడే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ద్వారా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నిత్యం అనేక మంది బస్సు మార్గం ద్వారా ఆర్టీసీ బస్టాండ్కు విచ్చేస్తుంటారు. విచ్చేసిన మరు నిమిషంలోనే అక్కడున్నటువంటి వ్యాపారస్తులు అధిక ధరలతో ప్రయాణికులను, యాత్రికులను మోసం చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తుంటారు. ఇదేమిటి అని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా
ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా ₹5, ₹10 అదనంగా అమ్మడం సమంజసం కాదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే, మేము టెండర్ పాడుకున్నాము, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, మాకు నచ్చిన రేటుకి అమ్ముతాం, ఇష్టముంటే కొనుక్కోండి, లేదంటే లేదు అంటూ ప్రయాణికులతో వాదిస్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రయాణికులు అక్కడ అమ్మేటువంటి వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, ఇతరత్ర తినుబండారాలను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఇకనైనా ఆర్టీసీ అధికారులు మొద్దు నిద్ర విడనాడి అధిక ధరలతో అమ్మేటువంటి షాపులపై జరిమానా విధిస్తే ఇటువంటివి పునరావృతం కావని బస్టాండ్కు విచ్చేసేటువంటి ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఆర్టీసీ బస్టాండ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లోనైతేనేమి ఇవన్నీ కూడా ఎంఆర్పి రేట్లు పెట్టారు కానీ పేరుకి మాత్రం, కానీ దానికంటే ఎక్కువ 3 రెట్లు 4 రెట్లు ఎక్కువగా అమ్మే పరిస్థితి ఉంది. ఇదేంటని అడిగితే కూడా మేము ఇది అమ్మేది ఇంతే, కొనుక్కుంటే కొనుక్కోండి లేకుంటే లేదన్నట్టుగా మాట్లాడే పరిస్థితి అనేది ఉంది. దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి డిపో మేనేజర్ అయితేనేమి, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ అయితేనేమి, దీన్ని వాళ్ళకి ఇచ్చే పర్మిషన్ ఇచ్చే తరుణంలో ఈ పూర్తి ఎంఆర్పి రేట్లకు అమ్మాలనే ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈరోజు ఏమైపోతుందంటే బిజినెస్ని అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళని చనువుగా తీసుకొని రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉన్నారు. అక్కడ కొనుక్కోలేని, అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. ఒక వాటర్ తాగాలన్నా కానీ లేదా ఒక బిస్కెట్ తీసుకొని తినాలన్నా కానీ చాలా అసాధారణమైన స్థితికి దిగజారుస్తున్నారు అన్నమాట. వెంటనే ఆర్టీసీ యజమానులు కావచ్చును, లేదంటే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అధికారులు కావచ్చును, దీని మీద యాక్షన్ తీసుకొని ఎంఆర్పి రేట్స్కే ఆ వస్తువుల్ని గూడ్స్ని అందించాలనేసి మేము కోరుతున్నాము. తిరుపతిలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే ఆధ్యాత్మిక నగరం జనం లేక వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడంతో నగరమంతా బోసిపోయింది. రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతుండడంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కరోనా సమయంలో ఖాళీగా కనిపించిన రోడ్లు 3 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా తిరుపతిలో నిత్యం రద్దీగా ఉండే గాంధీ రోడ్డు, ప్రకాశం రోడ్డు, రైల్వే స్టేషన్, బస్టాండ్తో పాటు పలు ప్రాంతాలలో జనసంచారం పూర్తిగా కనిపించలేదు. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. నగరంలో ఉన్న ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో వీధులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. బ్రతుకు తెరువు కోసం నగరానికి వచ్చిన వారు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సొంతూర్లకు వెళ్లారు. ఎన్నికల్లో ఓటేసేందుకు వారంతా సొంత ఊర్లకు వెళ్లడంతో తిరుపతి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మారింది. ఎప్పుడూ రద్దీగా కనిపించే రోడ్లు జనాలు లేక ఒక్కసారిగా బోసిపోయాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం నరకంలా భావించే నగర ప్రజలు ఈ ఖాళీని చూసి నోరెళ్లబెడుతున్నారు. మరోవైపు దుకాణాలు కూడా మూసివేయడంతో బంద్ను తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆసక్తితో ఉండడంతో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పోలింగ్కు వచ్చేటువంటి ఓటర్లను ఆకట్టుకునేలా జిల్లా యంత్రాంగం చేసిన పనికి ఓటర్లు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర క్యాంపస్ హైస్కూల్లో మోడ్రన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటు వేసేందుకు వచ్చేటువంటి ఓటర్దారులను ఆకట్టుకునేలా బెలూన్స్తో స్వాగతం ఆర్చ్లు, సెల్ఫీ పాయింట్, సూపర్ మ్యాన్, క్వీన్ లాంటి బొమ్మలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. ఎండ నుండి ఉపశమనం కలిగించేందుకు షామియానా, త్రాగేందుకు చల్లని నీరు, మజ్జిగ ప్యాకెట్లు, చంటి పిల్లల తల్లులకు ఫీడింగ్ కేంద్రం, మెడికల్ క్యాంప్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కూర్చోవడానికి టైం పడుతూ ఉంటే కూర్చోవచ్చు. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి, నేను కూడా ఓటు వేశాను కాబట్టి ప్రతి ఒక్కరిని, మన జిల్లా ప్రజల్ని, ఓటర్స్ని కూడా ఓటింగ్ హక్కు ఉపయోగించడానికి నేను కోరుతాను. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹74,500. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ₹6,672. వెండి 1 కేజీ ధర ₹86,000. రిటైల్ వెండి 1 గ్రాము ధర ₹88గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండోనేషియాను ముంచెత్తిన వరదలు, 37 మంది మృతి. కరోనా మరణాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణం, కేసు వేసేందుకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు. ఏపీలో పోటెత్తిన ఓటర్లు, పులివెందులలో ఓటు హక్కు వినియోగించిన ముఖ్యమంత్రి జగన్, ఫ్యాన్ గాలి హోరంటున్న విశ్లేషకులు.
తిరుపతిలో ఓటు వేసిన టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. ఉండవల్లిలో నారా చంద్రబాబు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగం. తిరుపతిలో పోటెత్తిన వృద్ధులు, మహిళలు. ఫ్యాన్కు సంపూర్ణ మద్దతు. ఓటు వినియోగానికి తరలిన జనం. నిర్మానుష్యంగా మారిన ఆర్టీసీ బస్టాండ్. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.